దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ దినము ఈ సమయము చూడలేక ఎందరో ఈ లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. ఇంకా మనం భూమి మీద బతుకున్నామంటే, ఈ దినమున ఈ విధంగా దేవుని సన్నిధిలో మనము కూడి ఉన్నామంటే అది దేవుని కృప అన్నది జ్ఞాపకము చేసుకోవాలి. ఈ మే నెల అంతా కూడా మరి ఒక ఆలోచన కలిగి ముందు కొనసాగుతూ ఉన్నాం. విశేషించి మా బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి ఖచ్చితంగా దేవుని సువార్త అందించాల అన్న ఆశ మేరకు ఈ దినమున మీ మధ్యకు రావాల్సి వచ్చింది. అందును బట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేద్దాం. దైవ గ్రంథమైన బైబిల్ నుండి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనము చదువుదాం. 27వ వచనము చదివి ధ్యానం చేసుకుందాము. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలి నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఈలాగున జరుగును. తల వంచితే చిన్న మాట నేను ప్రార్థన చేస్తాను. అందరికి కూడా మోకరించి ప్రార్థనలోకి భవించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆశించి ప్రార్థించిన రీతిగా ఈ దినమున నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకై స్తోత్రమునైనా స్తుతులు చెల్లిస్తున్నాం. సహోదరులు మరి అన్నగారిని బట్టి స్తోత్రాలు, కుమారుని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. సంఘాన్ని బట్టి స్తోత్రమునైనా చక్కని పాటలు మీ దాసులు పాడగలిగి ఉండగా దీవించండి. అదే కోణములో నీ వాక్యం చదువుకొని ఉన్నాం. ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు బోధించమని, ఈ దినదాసుని మరుగుపరిచి మీరే మాట్లాడుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో రాయబడిన మాటలు మనము చదువుకుంటూ వస్తూ ఉన్నాం. 26వ వచనాన్ని 27వ వచనాన్ని మనము అనుదినము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మిగిలిన విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. 27వ వచనములో మనకు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అనే మాట ఉంది. ఆ తర్వాత రాయబడిన మాటనంటే, వారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. బలి నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. అర్ధవారమునకు అనే మాట ఉంది. తర్వాత ఏమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును. వారము అనగా 7 రోజులు. వారము అనగా 7 రోజులు. వారము అనగా బైబిల్ ప్రకారం అయితే కనుక 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల గురించి
మరి రాయబడిన సత్యాలు మనము నేర్చుకుంటూ వస్తున్నాము. అందులో ఒకటిగా ఇశ్రాయేలుతో నిబంధన చేసుకుని ఈ రాజు క్రీస్తు విరోధి అనే మాట 7 సంవత్సరాల మధ్యలో, అంటే 3.5 సంవత్సరాల తర్వాత ఆ రాజు గురించి రాయబడింది. 7 సంవత్సరాలు క్రీస్తు విరోధి ఈ భూమి మీద పరిపాలన చేస్తాడు అని, 7 సంవత్సరాలు సంఘమంతా గుడక ప్రభుతో కలిసి మధ్యాకాశంలో ఉంటుంది అన్న సంగతి మనము తర్వాత ధ్యానం చేసుకుంటూ వద్దాం. అయితే ఇప్పుడు మనం చదువుకునే లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ మాటకు మనం వచ్చేసినప్పుడు వినాశనము కలిగించే ఏమైనది అనే మాట ఉంది. 27వ వచనంలో ఏమైనది నిలుచు వరకు అనే మాట ఉంది కదా. ఏమైనది నిలుచు వరకు. ఎక్కడ నిలుస్తుంది ఏమైనది? ఎక్కడ నిలుపుతాడు ఏమైనది అంటే యెరూషలేము యొక్క మందిరంలో ఏమైనటువంటిది దాన్ని సాతాను అనే వ్యక్తి నిలుపుతాడు. అదేదో మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. అంటే మహాశ్రమలు ప్రారంభం అయ్యావి అనడానికి తిరుగులేని సూచన ఇది అన్నది జ్ఞాపకం చేసుకోవచ్చు. మహాశ్రమలు ప్రారంభం అయ్యావి అనడానికి తిరుగులేని సూచనలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. రండి, ఇదే దానియేలు గ్రంథంలో రాయబడిన మాట 12:11 చూడండి. 12వ అధ్యాయము 11వ వచనం మనం చూడగా, అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలగజేయు ఏమైనా దానిని నిలబెట్టు వరకు 1290 దినములగును అనే మాట కనిపిస్తూ ఉంది. 1290 రోజులు వస్తాయి అన్నాడు. 1335 రోజుల గుండా వచ్చిన ఆ వారి పైన ఒక ప్రత్యేక దీవెన పలుకబడుతుంది అనే మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి. అంటే ఈ దినాల ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ లేదు, కానీ ఈ దర్శనం ద్వారా అర్మగెద్దోను యుద్ధం 1000 ఏళ్ల పరిపాలన మధ్య కొంత సమయం ఉంటుందని ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు దేవుని గ్రంథమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తాయి. అందుకోసమే చదివేవాడు గ్రహించాలి అన్నాడు. ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు గ్రహించువాడై ఉండాలి అన్నది యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 24:15లో, మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనము మనము చూడగా దేవుని వాక్యం మనకి ఇలాగా తెలియజేస్తుంది. ఆ మాట చూడండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే ఏం చేయాలంట? చదువువాడు గ్రహించునుగాక అన్నాడు. చదువువాడు గ్రహించునుగాక. 21వ వచనం కూడా చూడండి. 21వ వచనంలో చూస్తే, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలగలేదు, ఇక ఎన్నడూ కలగబోవు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి కొంచెము లోతుగానే ఉంటాయి కాబట్టి అర్థం చేసుకుందాం. ఇంకా మనం చూస్తే బైబిల్లో ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది. వినాశనము కలిగించే ఏమైనది మహాశ్రమలు ఆరంభం అయ్యే అనడానికి తిరుగులేని సూచన అనేది బైబిల్ చెబుతుంది. కాబట్టి దీని గురించి పాత నిబంధన గ్రంథంలో ఏమి రాశాడు దేవుడు, ఏమి చెప్పాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అన్నది ఉడక ఒక వచనం 2 వచనాలను జ్ఞాపకం చేస్తాను. ఆ మాటకు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 30-31 వచనం చూడాలి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 30 వచనము 31 వచనం కూడా మనం చదువుదాం. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలకించాలి.
ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడిన మాట. ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతూ ఆయన ఈ సంగతులు తెలియజేశాడు. ఇశ్రాయేలు చాలా సందర్భాలలో ఆయనను విసికించినారు, అవునా? నిజదేవుని కాదు అని వారిని పోషించినటువంటి దేవుణ్ణి వారు మర్చిపోయి మరలా లోకం వైపు, విగ్రహాల వైపు వాళ్ళు తిరిగి దేవునికి కోపం రేపినాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు లేదా దేవుడు ఇలా అన్నాడు. ఏమన్నాడు ఆయన అంటే, వారి గురించి మాట్లాడుతూ ఇలా ప్రభువు చెప్పిన మాట, వీరు లోబడనొల్లని ప్రజలు అన్నాడు అన్నమాట. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు వారిని కాపాడినా, ఎన్నిసార్లు పోషించినా, అనగా 40 ఏళ్ళు పోషించినప్పుడు కూడా కన్న దేవుణ్ణి, విడిపించిన దేవుణ్ణి, కాపాడిన దేవుణ్ణి, పోషించిన దేవుణ్ణి వాళ్ళు మరిచిపోయి మరలా లోకం వైపు, విగ్రహాల వైపు వాళ్ళు తిరిగినట్టుగా మనం చూస్తాం. అందుకే దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఈ విషయాలు తెలియజేశాడు. ఏమిటి అంటే, ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత అన్నాడు కదా. ఏమి సంభవించినాయి వాళ్ళకు? ఏమి సంభవించాయి వాళ్ళకు అంటే దాదాపుగా 15 నుండి 29 వరకు మీరు బాగా చదువుకోండి. ఇవన్నీ కూడా సంభవించిన తర్వాత అని ఆయన చెప్తూ ఇలాగన్నాడు. ఏమన్నాడు ఆయన? నీకు బాధ కలుగునప్పుడు అన్నాడు. నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల అన్నాడు. అంత్య దినాల్లో నీకు బాధ కలుగునప్పుడు, అంత్య దినాల్లో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల. ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. అంత్య దినాలు, ఇవి అంత్య దినాలా కాదా? ఇవి చివరి దినాలా కాదా? అవునా? చూస్తా ఉంటే ఇక అలానే అనిపిస్తుంది. ఈ లోక పోకడ చాలా దగ్గట్లో ఉందని అర్థమవుతుంది. పాపం మితిమీరిపోతుంది. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశం, చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, పరిచర్య ఆగిపోవటం, దేవుని దాసులను కొట్టడము, మందిరాలు కాల్చివేయడం, కూలగొట్టడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇక క్రీస్తు రాకడ సమీపించింది. కాబట్టి విశ్వాసులైన వాళ్ళు వాక్యము బాగా విని వాక్యానుసారంగా జీవించకపోతే గనక ఇక ఈ 46-50 డిగ్రీల ఎండకే అల్లాడిపోతా ఉన్నాం. కొన్ని వేల వేడిమి గలటువంటి ఆ అగ్నిగుండంలో పడినప్పుడు ఇక ఎంత అల్లాడిపోవాలా? అక్కడేం కూలర్లు ఉండవు, అక్కడేమి ఏసీలు ఉండవు, అక్కడ ఏమి కూల్ డ్రింక్స్ ఏమి ఉండవు, మజ్జిగ కానీ ఫ్రిడ్జ్లో నీళ్లు కానీ ఇవేమి ఉండవు. అక్కడ ఒక్క చుక్క నీటి బొట్టు కోసమై ధనవంతుడు ఏ విధంగా తప్పించిపోయినాడో అంతకంటే భయంకరంగా ఉంటుందన్నమాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఇంతవరకు ఎట్లా బతికినావో, ఇంతవరకు ఎట్లా జీవించినావో సరే, ఇప్పుడైనా ఈ అంత్య దినాల చివరి దినాల్లో ఆయన వైపు తిరిగి ఆయన మాట వింటే గనక నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు అన్నమాట ఉంది. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు. అర్థమైంది కదా? నీవు ఆయన మాట విని తిరిగితే చాలు,
దేవా, ఇంతకాలం నా జీవితం పాడైపోయింది, ఇంతకాలం నా బ్రతుకు పాడైపోయింది. నీ మాట విన్నట్టుగానే ఉన్నాను. వాక్యం చెబుతున్నప్పటికీ గ్రహిస్తున్నాను, కానీ ఆ ప్రకారంగా నేను జీవించడం లేదు. అయినా దేవా, నీ వైపు తిరుగుతున్నాను, నీ మాట వింటాను అంటే చాలు. ఆయన కనికరము గల దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, సిద్ధమైన వాడనమాట ఆయన. అందుకోసమే జాగ్రత్తగా మనం ఆయన మాట వింటే కనుక నిన్ను చెయ్యి విడవడు, రెండవది నిన్ను నాశనము చేయడు. ఎంత మంచి దేవుడు! నిన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను విడవడు, ఎడబాయను అన్నాడు. అవునా? నిన్ను విడవను, ఎడబాయను అన్నాడు యెహోషువతో. మోషేతో అట్నే అన్నాడు. ఈనాడు నీతో నాతో కూడా అదే మాట అంటున్నాడు. నువ్వు ఆయన మాట వింటే, పాప క్షమాపణ పొందితే, మారు మనసు పొందితే ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు అని అన్నాడు. తర్వాత మాట అంటే, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. ఆయన మర్చిపోయేవాడు కాదు. మనమే ఎన్నోసార్లు దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం, పాపం చేస్తూ ఉంటాం, అబద్ధాలాడుతూ ఉంటాం, దొంగతనం చేస్తూ ఉంటాం, తిరుగుబాటు చేస్తూ ఉంటాం. కానీ ఆయన మాత్రం మర్చిపోయేవాడు కాదు. అబ్రహాముతో చేసిన నిబంధన మర్చిపోయేవాడు కాదు, ఇస్సాకుతో చేసిన నిబంధన మర్చిపోయేవాడు కాదు, యాకోబుతో చేసిన నిబంధన ఆయన మర్చిపోయేవాడు కాదు. మర్చిపోవటం ఆయనకి ఏమైనా మందమతికేమైనా ఉందా? అవునా? మనకైతే మందమతికుంది, కానీ ఆయనకు మాత్రం ఏమాత్రం మందమతికి లేదు. అది గుర్తుంచుకోవాల్సిన సంగతి. ఇది ఇట్లుండగా ఇక చూడండి, మరొక వచనం జ్ఞాపకం చేస్తాను మీకోసమై. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 5, 6, 7 వచనాలు తీయాలి, చదవాలి. 5, 6, 7 వచనాలు చూడండి. యెహోవా ఇట్ల నేను సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేగా వినుచున్నాం. మీరు విచారించి తెలుసుకునుడి. పురుషులు ప్రస్తుతి వేదనతో పిల్లలను కందురా, ప్రసవ వేదన పడు స్త్రీ వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకునుటయు వారి ముఖములు తెల్లబారుటయు నా కనబడుచున్నదేమి? అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరొకటి రాదు. అది యాకోబు సంతతి వారి మీదకి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రభునందు సోదరి సోదరులారా, ఇశ్రాయేలుల యొక్క పునరుద్ధరణ గురించి రాయబడిన మాట ఇది. ఇశ్రాయేలుల గురించి రాయబడిన మాట. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇందులో మనం చదువుకుంటున్నాం. యెహోవా ఇట్లనుచున్నాడు, యెహోవా ఇట్లనుచున్నాడు, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేగా వినుచున్నాను. జనులు కేకలు వేస్తూ ఉన్నారు. సమాధానం లేని కాలమున, ఇది సమాధాన కాలం. దేవుడు నీకు సమాధానము కలగజేస్తాడు, నీకు భీతి కలగనీయడు. ఆయన నా కుమారుడు భయపడొద్దు, నేనున్నానని చెప్పాడు. ప్రతిరోజు కూడా ఆయన అదే మాట చెప్తున్నాడు, భయపడొద్దు భయపడొద్దు అని. కానీ ఒక కాలం వస్తుంది, ఆ కాలమున మరి ఇశ్రాయేలు కేకలు వేస్తున్నారే, వీరు కదా, మీరు విచారించి తెలుసుకునుడి. పురుషులు ప్రస్తుతి వేదనతో పిల్లలు కంటారా? ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకుంటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుతుంది. ఏమిటి నాకు కనిపిస్తున్నది అని అంటూ ఆయన ఇలా చెప్పాడు. అయ్యో, ఎంత భయంకరమైన దినము, ఎంత భయంకరమైన దినం! అట్టి దినము మరొకటి రాదు. అది యాకోబు సంతతి వారికి
సంతతి వారికి ఆపద తెచ్చు దినము అనే మాట ఉంది. ఎవరికంట? యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. ఎంత భయంకరమైన దినమో! అయ్యో అనే మాట కనిపిస్తుంది. అయ్యో అని అంటామా? కాదు. ఆ పదమే వేరు, అవునా? అయ్యో అనేది వేరు, అయ్యో అనేది వేరు. అందుకోసమే జాగ్రత్తగా మనం గమనించే వారి ఉండాలి. అందుకోసమే అట్టి దినము మరొకటి రాదు, అది యాకోబు సంతతి వారి మీదకి ఆపద తెచ్చు దినము అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. దేవుడు ఇశ్రాయేలు పట్ల ఎంత ప్రేమ గలవాడు చూడండి. అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఆపదలో పడకుండా, శ్రమలలో పడకుండా, ఇబ్బందులు పడకుండా ఆయన వారిని రక్షించుతాడు అన్నమాట కనిపిస్తుంది. అందుకోసమే ఇశ్రాయేలును కాపాడు దేవుడు అన్నమాట ఉంది. ఇశ్రాయేలును కాపాడే దేవుడు, ఇశ్రాయేలును రక్షించే దేవుడు, ఇశ్రాయేలును పోషించే దేవుడు. అందుకని ఎంత దినాల్లో ఎక్కడెక్కడైతే చెదిరిపోయినారు ఇశ్రాయేలు అందరినీ ఆయన పోగు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ పోగు చేస్తున్నాడు ఆయన? యెరూషలేములో, పాలస్తీనాలకు అందరినీ పోగు చేస్తూ ఉన్నాడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు అన్ని ప్రాంతాల నుంచి ఆయన పోగు చేస్తాడు. ఒకే జనము, ఒకే రాజును ఆయన నియమించబోతున్నాడు. ఆ తర్వాత అందరు కలిసి ఇక బలి నర్పించడము, మందిరం కట్టడము ఇవన్నీ జరుగుతాయి. చరిత్ర తర్వాత నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై. ఇక రండి, దేవుని వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేస్తాను. జకర్యా గ్రంథం చూడండి ఒకసారి. జకర్యా గ్రంథములోని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయము 8-9 వచనాలు. 13వ అధ్యాయము 8-9 వచనాలు తీసి చదవండి. దేశమంతటా దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి సత్తురు, 3వ భాగము వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరుతును, బంగారమును శోధించున్నట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు అనే మాటలు ఇందులో మనము చదవగలుగుతూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలుకు శిక్ష గురించి రాయబడింది. ఇశ్రాయేలుకు శిక్ష గురించి 7వ వచనం నుంచి మనకు జ్ఞాపకం చేస్తాడు. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహాకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును, ఇదే యెహోవా వాక్కు అని 7వ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇశ్రాయేలుకు శిక్ష గురించి రాయబడిన మాట ఇది, గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఈ 8-9 వచనాల్లో 3వ భాగము నేను అగ్నిలో నుండి తీసి అనే మాట ఉంది. 3వ భాగము నేను అగ్ని నుండి తీసి అన్నమాట కనిపిస్తుంది. అంటే ఈ వచనాలు బహుశా యుగాంతములో వచ్చే మహాశ్రమల కాలాన్ని సూచించవచ్చు అనే మాట కనిపిస్తూ ఉంది. విశ్వాసయుతులైన యూదులు 3/2 వంతులు హతమవుతారంట. 3/2 వంతులు ఇశ్రాయేలు అందరూ వారు కూడా హతమైపోతారు అని అన్నాడు. 3వ భాగం మాత్రమే మిగులుతారని వ్రాయబడింది. అనగా మరి తాము పొడిచిన వారిని తేరి పార చూసేవారు వీరే. తాము పొడిచిన వారిని తేరి పార చూసేవారు వీరే. అంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువును పొడిచినారు కదా, పొడిచారా లేదా? ఆయనను పొడిచిన వారు, ఆయనను కొట్టిన వారు, ఆయన మీద ఉమ్మి వేసిన వాళ్ళు, ఆయన చెంపమెటుకలు పెరికి వేసిన వాళ్ళు, ఆయన ఈపు మీద గుద్దిన వాళ్ళు
ఆయనను దూషించిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు చూస్తారు అనే మాట మనకు కనిపిస్తుంది. 12వ అధ్యాయము 10-14 వచనాల్లో మనకు తేటగా ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. మనము ఆ మాటలు గమనించగలుగుతాం. సరే, ఏదైనప్పటికీ దేవుని వాక్యం చెప్తున్నామంటే ఆ విధంగా ఇశ్రాయేలులో శేషించిన వారు మాత్రమే రక్షణ పొందుతారు, శేషించిన వారు మాత్రమే, బతికిన వారు మాత్రమే రక్షణ పొందుతారు అన్నది దేవుని వాక్యమైన బైబిల్ మనకు తేటగా జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇది మనము జ్ఞాపకమందు ఉంచుకోవాలని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. తర్వాత 6వ మాటకు వచ్చేస్తే కనుక దేవుని వాక్యం ఇలా చెబుతుంది, యేసుక్రీస్తు అధికారముతో దుర్మార్గులకు తీర్పు తీర్చడానికి, క్రీస్తు విరోధిని నాశనం చేయడానికి, తన 1000 ఏళ్ల పరిపాలనను ప్రారంభించడానికి వచ్చినప్పుడు మహాశ్రమలు క్రీస్తు విరోధి పరిపాలన ఇవన్నీ కూడా అంతమైపోతాయి అన్నది దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ విషయాలు మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడాలి. ఓ మాట చూస్తారా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 46 వరకు ఉన్నాయి. అయితే నేను కొన్ని వచ్చిన అక్కడ మీకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 వచనం చూస్తారా? 31 వచనం చదవాలి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై యుండును అనే మాట రాయబడింది. 46 వరకు మనం చూస్తే కనుక ఇక్కడ రాయబడిన మాట జాతులకు తీర్పు తీర్చినటువంటి వారి గురించి రాయబడింది. ఇక్కడ ఒక జాతి ఏమో దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక జాతి ఉంది, రెండవ జాతి ఏమో దేవుడు ఏర్పరచుకున్న జాతి. అనగా ఇలా చెప్పుకోవాలి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి అనే మాట ఉంది కదా. సరే, మంచిది. కుడివైపున గొర్రెలు ఉన్నాయి, ఎడమ వైపున మేకలు ఉన్నాయి. కుడివైపున గొర్రెలు అంటే కుడివైపునటువంటి గొర్రెలను గురించి చూస్తూ అన్నాడు, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము సుసంతరించుకొనుడి అంటూ, నేను ఆకలి ఉంటే మీరు ఆహారం పెడితిరి, దాహమై ఉంటే దాహం ఇచ్చితిరి, దిగంబరిని ఉంటే బట్టలు ఇచ్చితిరి, శిరసాల ఉంటే చూడవచ్చితిరి కదా, రోగిని ఉంటే పరామర్శించితిరి. ఇట్లా చెప్పినాడు అనమాట. అన్ని కూడా వచనం మొత్తం చదివితే అర్థమవుతుంది. ఎందుకంటే అంత చదివితే మనకు సమయం చాలదు కాబట్టి నేను అలా గుర్తు చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. తర్వాత 2వ బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ ఏమన్నాడు? శపించబడిన వారులారా అన్నాడు. ఏమన్నాడు? శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోండి అన్నాడు. చాలు. ఒకరినేమో నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి అన్నాడు, ఒకరినేమో శపించబడిన వారులారా సాతానుకును వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పొండి. ఒకరికేమో నిత్య జీవము, ఒకరికేమో నిత్య నాశనం. దేవుని ఎరిగిన వారికేమో నిత్య జీవము, దేవుని ఎరగని వాళ్ళకేమో నిత్య నాశనం గురించి దేవుని వాక్యం ఈ వచ్చిన భాగాల్లో మనకు కనిపిస్తాయి అనేది నేను జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాను. తర్వాత మాట చూద్దాం. చూడండి, ఇదంతా కూడా మరి క్రీస్తు విరోధి నాశనం చేయబడ్డానికి, తన 1000 ఏళ్ల పరిపాలనకు ప్రారంభించడానికి వచ్చినప్పుడు మహాశ్రమలు క్రీస్తు విరోధి పాలన అంతమవుతున్న సంగతి జ్ఞాపకం చేశాడు. అలా గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5-6 వచనాలు చదవాల. 5-6 వచనాలు. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును,
భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు అని ఉంది. ఈ 2 వచనాలు గమనించేవారుగా ఉండాలి. నీతి చిగురు అనే మాట ఉంది కదా, నీతి చిగురు అనే మాట కనిపిస్తుంది. క్రీస్తుకు పూర్వము 586లో క్రీస్తుకు పూర్వము 586లో దావీదు రాజరిక వంశం నిర్మూలమైనప్పుడు రాజరికంగా దావీదు వంశములో చిగురు అంతమైంది. అయితే దేవుడు దావీదు వంశంలో నుండి నీతి చిగురు అనే ఒక రాజును పుట్టిస్తానని వాగ్దానం చేశాడు. ఈ రాజు చిగురు ఏది మంచిదో, ఏది న్యాయమైనదో దాన్ని సంపూర్తిగా జరిగిస్తాడు అనే మాట కనిపిస్తుంది. అది జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట ఉంది. మీరు చదువుకోండి తర్వాత. తదుపరి ఈ వచనం మెస్సయ్యగా రానున్న యేసుక్రీస్తును సూచిస్తూ ఉంది అన్నది ఒకటి. ఇక రెండవదిగా ఆయన తీర్పు, ఆయన 2వ రాకడ తర్వాత భూమిపై ఆయన 1000 ఏళ్ల పరిపాలనకు ముందు పూర్తి అవుతుంది. ఇక మూడవదిగా ఆయనకు యెహోవా మనకు నీతి అని పేరు. శేషించిన విశ్వాసులు ధర్మశాస్త్ర మూలమైన నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గల వారై అగుపడతారు అన్నది దేవుని వాక్యంలో మనము చూస్తున్నాము. ఈ మాట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనకు ఈ విషయాలు కనిపిస్తాయి అన్నది మనం గుర్తుంచుకోవాలి. ఇక చివరిగా నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. అదేమిటంటే మత్తయి సువార్త 24:27 చూడాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27 నుంచి 30 వరకు ఒకటి చదవాలి. గమనించండి బాగా ఈ మాటలు. 24వ అధ్యాయము 27 నుంచి 30 వరకు. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో ఉండును. గద్దలు పోగవును. ఆ దినము శ్రమ ముగిసిన వెంటనే రాలును, ఆకాశమందు శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘరుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు అనే మాట వ్రాయబడింది. చాలు. దేవుని వాక్యంలో రాయబడిన మాట మనం చదువుకున్నాం. ఇందులో మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమారుడు రాకడా ఉండును అనే మాట ఉంది. మెరిపించ కనపడుతుంది. మెరుపు ఎంచ కనపడుతుంది. అలా కళ్ళు మూసి తెరచు లోపలనే ఆ తూర్పు నుంచి పడమటికి వెళ్ళిపోయేట వెంబడే అలా అంతేగా గుర్తుంచుకోవాలి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమారుడు రాకడా ఉంటుంది. పీనుగా ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును అనే మాట ఉంది. ఇప్పుడు గద్దాలు లేవు. నా చిన్నతనములో, నా 10 ఏళ్ళ వయసు 20 ఏళ్ళ వయసులో, అంటే దాదాపుగా 24 ఏళ్ళ కిందికి మనం వెళ్తే కనుక ఎక్కడ ఒక జంతు చనిపోయింది, ఊరు బయట కానీ ఊరు బయట కానీ అక్కడికి గద్దలన్నీ కూడా ఆకాశంలో నుండి కదా అన్నీ పోగై వచ్చి ఆ శవం కాడికి వచ్చి ఆ శవమును పీక్క తిని అవి వెళ్ళిపోయేటువంటి మన గద్దలు. అవి దాదాపుగా చాలా లాగుంటాయి కదా. మేము ఇప్పుడు చూసేవాళ్ళం అన్నమాట అక్కడ. ఇప్పుడు ఆ గద్దలు మాయమైపోయినాయి, లేవు. ఇప్పుడు లేవు అవి. పెద్దలకైతే బాగా అర్థమవుతుంది ఆ గద్దల గురించి. సరిగే పీనుగా ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు
పోగవును అనే మాట ఉంది. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి చూరుణ్ణి కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు అనే మాట ఉంది. అర్థమైంది ఈ మాట. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుణ్ణి కమ్మేస్తుంది. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత సూర్యుడు ఏమైనాడు? అదృశ్యుడైనాడు. అవునా? సూర్యుడు అదృశ్యుడైనాడు అనే మాట ఉంది. ఇక రాబోయే దినాల్లో మరి చీకటి చూరుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడిని సూచన ఆకాశమందు కనబడుతుంది. మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు అనే మాట బైబిల్ మనకు చెబుతూ ఉంది. మహాశ్రమల కాలము, అంతరిక్ష సంభవాలు జరిగిన తర్వాత ఆకాశముల క్రీస్తు ప్రత్యక్షతను ఈ వచనము మనకు తెలుపుతుంది. ఆయన దుష్ట శిక్షకునిగా తనపై నమ్మకం పెట్టుకునే వారిని విడిపించడానికి, భూమి మీద నీతి న్యాయాలు స్థాపించడానికి వస్తాడు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. తర్వాత ఏమనంటే, సంఘం ఎత్తబడిన సమయంలో పరలోకానికి ఎత్తబడిన సజీవులు, మృతులు అయిన క్రైస్తవులంతా కూడా క్రీస్తు ప్రభావ మహిమతో వచ్చినప్పుడు ఆయనతో కూడా వారు వస్తారన్న మాట కనిపిస్తుంది. అంటే చనిపోయిన వాళ్ళు అందరూ పరలోకం ఎత్తబడిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో అందరూ ఆయనతో పాటు వస్తారు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం తీసుకొని వస్తూ ఉంది. మరి అంటే ఇక్కడ క్రీస్తు మహిమ మేఘాలపై మరి ఆయన రావడము, కాంతిలో రావడం అన్నది వాక్యం చెబుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన మేఘాల మీద ఆరోహణుడై ఆయన ఏ విధంగా పరలోకానికి చేర్చబడ్డాడో అదే విధంగా ఆయన మేఘాల మీదనే ఆయన వస్తాడు అన్నమాట కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీద మనం కూడా మేఘాల మీదనే ప్రభుని ఎదుర్కోవడానికి, పరిశుద్ధులను ఎదుర్కోవడానికి మనం కూడా ఆకాశం మండలములకు వెళ్ళిపోతాం అనే మాట కూడా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ విషయాలు అన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా ఆ జ్ఞాపకములు ఉంచుకోవాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సహోదరులారా, దేవుని వాక్యము మనకు చెబుతున్నట్టుగా మనం విన్నటువంటి ఈ లేఖన సత్యాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాక్యం ఇలాగా మనకు తెలియచేస్తూ ఉంది. అదేమిటంటే, మరి ఆయన చెప్పినట్టుగా నైవేద్యమును ఆయన నిలిపివేస్తాడన్నమాట కనిపిస్తుంది. కాబట్టి బలిని నిలిపివేస్తాడు సాతాను అన్నవాడు. ఈ 7 సంవత్సరాలు మరి పూర్తి కాగానే ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. ఆ సంగతి గురించి మనము తర్వాత అంశాలు మనం నేర్చుకుంటూ పోతున్నాం. సంగతి గ్రహించే వారికి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. మరి ఈ దినమున నేను ఇంతటితో ఈ లేఖన భాగాన్ని ముగిస్తున్నాను. ఇంకా మరి జాగ్రత్తగా మనం వినేవారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 2 వచనాల్లో 26-27 వచనాల్లో ఒకటి అభిషక్తుని నిర్మూలము చేయడం, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి సమాజం తిరిగి లేవడం, ఇది జరిగింది 26 వచనంలో. 27 వచనంలో మరి ఒక వారము గురించి రాయబడిన మాట. ఒక వారం అనగా మరి 7 సంవత్సరాలు అనేది 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అన్నమాట మన బైబిల్ చెబుతుంది. ఇక ఈ 7 సంవత్సరాల్లోగా ఏమి జరిగిందో ఆ సంగతులు మనం స్పష్టంగా విన్నాము. ఇంకా ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరోసారి ఈ వాక్యాన్ని వినండి. తర్వాత సత్యం తెలుసుకొని నమ్మకపోతే నమ్మి రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని రాజ్యం మీరు వారసులు కావాలా. అలా కాకపోతే కనుక ఇంకా భయంకరమైనటువంటి నరకము, అగ్నిగుండం ఉంది. కాబట్టి
దాన్ని తప్పించుకోవడానికే ఈ లేఖన భాగాలు మనకు దేవుడు వినిపిస్తున్నాడు. అందుకోసమే మీరు ప్రార్థన చేయొచ్చు, మెలకువ ఉండండి అని ప్రభు చెప్పినట్టుగా ఈ శోధన దినాల్లో, ఎంత దినాల్లో ఎక్కువ మనం ప్రార్థన చేసే వాళ్ళుగా, మెలకుగా ఉండి అంటే మనం ప్రభు ఎదిగే వారిగా ఉండాలన్న సంగతి వాక్యం చెబుతుంది. ఆ మాత్రం కాకుండా మనం తెలుసుకున్నాం, ఇతరులకు ఈ మాటను తెలియజేస్తూ వారిని రక్షణలోనికి నడిపించే వారిగా ఉండాలి అన్నదే దేవుని వాక్యం చెబుతోంది. అతి కృప దేవుడు చెరవచ్చిన మనకును సకల పరిశుద్ధులకును నమ్మని వారికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు నైనా వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమున మీరు తెలిసిన మాటలు మేము మా ప్రభువార్తను మేము పలికి ఉండగా దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి మీరే కాపాడుదురని మీకు అప్పగించుకుంటున్నాం. దేవా, మరి పాపికి రక్షణ, విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు మీరు బయలుపరిచి ఉండగా దీవించి ఆశీర్వదించండి. ఇంకా అనేకులు ప్రభువా విని తమ జీవితాలు సరి చేసుకొని సరిదిద్దుకొని నీ రాకడ సిద్ధపడే కృప దయచేసి కాపాడుమని మీకు అప్పగించుకుంటూ ఈ సంఘాన్ని దీవించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.